కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేస్తున్నా. ముందుగా బంగాళదుంపని ఉడికించుకొని తొక్క తీసేయాలి. దీనికనే కాదండి, ఎప్పుడు బంగాళదుంపని ఉడికించినా, మీరు కుక్కర్లో ఉడికించినా, గిన్నెలో ఉడికించినా, ఉడికిన వెంటనే బంగాళదుంపని బయటికి తీసి తొక్క తీసేసి పెట్టుకోవాలి. లేదా తొక్కతో పెట్టుకున్నా పర్లేదు, కానీ నీళ్ళల్లో అలా ఉంచితే మొత్తం బంగాళదుంప మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది. మీరు పరాటా చేసినా, ఏది చేసినా సరే గ్రైండ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉడికించిన తర్వాత బంగాళదుంపని నీళ్ళ నుండి తీసేయాలి. ముందుగా పాన్ లో శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎండు కొబ్బరి పొడి కాస్త వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి చక్కగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకొని ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగానే ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే మనం పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పైనుండి నిమ్మరసం, కొత్తిమీర కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఆలు ఫ్రై రెడీ అవుతుంది.